రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. ఎల్లుండి జరగనున్న జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రధాన వేదిక, సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తుక్కుగూడలో భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిలీజ్ చేస్తున్నటువంటి పార్టీ పరంగా రిలీజ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ ఈ బహిరంగ సభ నుంచి ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ ప్రకటించే అంశాలన్నీ కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం దశ దిశ నిర్దేశం చేసేటువంటి అంశాలుగా ఉండబోతూ ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని హామీలు ఇస్తే ఇచ్చిన హామీలని పాలనని ఎంత స్పష్టంగా చిత్తశుద్ధితో సంకల్ప బలంతో అమలు చేస్తామో అది తెలంగాణలో జరుగుతూ ఉంది. తెలంగాణ మోడల్గా భారతదేశంలో రేపొద్దున మా ప్రభుత్వం రాగానే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్గా పాలన చేయబోతుందని చెప్పేటువంటి సందేశాన్ని కూడా ఇక్కడ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పబోతాం. అందుకే ఇది మనందరికీ గర్వకారణం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా కూడా మిగలబోతూ ఉంది. ఎందుకనంటే ఇదే ప్రాంగణం నుంచి ఆ రోజు దేశ అధినాయకత్వం మొత్తం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు కానీ, లేకపోతే అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు తెలంగాణ ప్రజలకి ఎన్నికలకు ముందు మేము ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పినట్టు విధంగా దేశమే ఆశ్చర్యపోయేటట్టుగా ఈరోజు మనం ఆ గ్యారంటీలను అమలు చేసి ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరికీ ఒక విషయం నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే క్రమంలో ఒక్కరోజు ఆలస్యమైనట్టుగానే మేము భావించి శాసనసభలో శాసనసభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపులోనే అదే శాసనసభ ప్రాంగణంలో మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ రైడ్ని ప్రారంభం చేసినటువంటి సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఉచిత బస్సుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేద బడుగు బలహీన వర్గాలందరికీ 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పెద్ద ఎత్తున చూపించిన సంఘటన కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే చాలామంది అనుకున్నారు కేసీఆర్ లాగానే లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే హామీలు చెప్పి 10 సంవత్సరాలైనా అమలు చేయకుండానే దిగిపోయినట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేస్తారులే అని వాళ్ళు ఊహకు కూడా అందకుండా ఇంకెప్పుడు మొదలు పెడతారని అడక్క ముందే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్లు లోపు అంటే 200 యూనిట్లు వరకు ఉచిత కరెంటుని మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచే జీరో బిల్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ జీరో బిల్లు,
అలాగే పొరపాటున ఎవరైనా ఈ జీరో బిల్లు కోసం ప్రజా పాలన సందర్భంగా అప్లికేషన్ను సబ్మిట్ చేసే క్రమంలో వారి రేషన్ కార్డు నెంబర్ కానీ సర్వీస్ నెంబర్ కానీ వాళ్ళ పొరపాట్లు తప్పేసి లిస్టులో రాకపోతే కూడా 200 యూనిట్ లోపల మీ బిల్లు వచ్చే క్రమం ఉంటే మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి మళ్ళీ ఆ మండలంలో ఉన్నటువంటి మండల అధికారి కార్యాలయంలోకి వెళ్ళి ప్రజాపాలన అధికారికి ఈ బిల్లు చూపిస్తే మీ సర్వీస్ నెంబర్ చూపిస్తే లిస్టులో ఎంటర్ అవుతుంది. మిమ్మల్ని ఎవ్వరు బిల్లు కట్టమని అడగరని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వమే. అంతేకాదు, మనం ఎవ్వరి ఊహకి అందనట్టుగా 10 ఏళ్ళు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు బంద్ చేసి ఒక ఇల్లు గది ఎక్కడ సరిపోద్ది అని చెప్పి 2 గదులు ఇస్తా అని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి నానా కట్టుకథలు చెప్పి ప్రజల్ని ఒక కాల్పనిక ప్రపంచంలో తీసుకొని పోయి డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని ఒక దశాబ్ద కాలం ఎదురు చూస్తే కూడా చేయకుండా దిగిపోయినటువంటి ప్రభుత్వంలానే వీళ్ళు కూడా పట్టించుకోరేమని చాలామంది పేదలు అనుకుంటున్నటువంటి సందర్భంలోనే మేము చెప్పినట్టుగా 100 రోజుల లోపలనే వెంటనే దాన్ని కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ చేసే క్రమంలో సాక్షాత్తు ఆ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో పూజ చేసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి సన్నిధిలో పూజ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా మేము చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు 2 గదులు ఇల్లు ఇవ్వటానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ళు తగ్గకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి లాంఛనంగా అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కావలసిన నిధులు కూడా కేటాయించి ఏదో ఒట్టిగా పథకాలు ప్రారంభించడం కాదు, చేసినటువంటి వాటికి కావలసిన నిధులు కూడా కేటాయించి ఇవాళ మేము జీరో బిల్లు ఇస్తున్నాం అంటే దానికి కావాల్సిన నిధుల్ని ఎప్పటికప్పుడు ఆ విద్యుత్ శాఖకి ఇస్తూ ఉన్నాం. నిధులు ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే ఆ ప్రయాణం చేసిన మహిళల జీరో బిల్లు టికెట్లకు సంబంధించి బిల్లును ప్రతి నెల ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఇలా చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేస్తూ ముందుకు పోవటమే కాదు, వాటితో పాటు ఇంకో అడుగు కూడా ముందుకేద్దాం. మనం ఇది మన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని ఈరోజు మనం మహాలక్ష్మిలాగా చూస్తూ ఉన్నాం, కొలుస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇంకా కొద్దిగా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేయాలని చెప్పి ఇవ్వనటువంటి గ్యారంటీలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వడ్డీ లేని రుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అందించాలనే ఆలోచనతో ఒక లక్ష్యాన్ని పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు, రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాల్ని వాళ్ళకి అందించి ఆ వడ్డీ మొత్తం ప్రభుత్వమే కట్టాలని చెప్పి నిర్ణయం చేసుకొని మనం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7వ తారీఖు నుంచి మొదలుపెట్టి మనం హైదరాబాద్ నగరంలో ఒక భారీ బహిరంగ సభ, మహిళా సభ పెట్టి ఆ మహిళా సభలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటు ఆనాటి వరకు లెక్కగట్టి వడ్డీని చెక్కుల రూపేణా మహిళలకు అందించడం జరిగింది. అట్లాగే ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం వండబెట్టే మహిళా తల్లులు ఏ ఒక్క మహిళను కూడా ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళకి ఎప్పటికప్పుడు జీతాలు ఇస్తూ, పెండింగ్ బిల్లులుంటే వాళ్ళ ఇస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రైతు బంధుకు సంబంధించి ఒక ఆయన వచ్చి రైతు బంధు డబ్బులు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నాడు. నేను అడిగాను ఆయన,
మీరు నెలల తరబడి ఇవ్వలే. మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో. కేవలం 3 నెలల్లో మీరు అడ్డగోలుగో చేసుకుంటూ పోతే మేము కింద నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్ళాం. ముందు మొదటి 1 ఎకరం ఉన్నాయని వేసాం, తర్వాత 2 ఎకరాలు ఉన్నాయని వేసాం, ఆ తర్వాత 3 ఎకరాలు ఉన్నాయని వేసాం, ఆ తర్వాత 4 ఎకరాలు ఉన్నాయని వేసాం, 5 ఎకరాలకు ఉన్నాయని కూడా వేసాం. వేస్తూ 64,75,000 మందికి ఇప్పుడు రైతు బంధు ఇచ్చాం. ఇక మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది మాత్రమే. కేవలం 3 నెలల్లోనే. 6 నెలలు మీలాగా 6 నెలలు 8 నెలలు తీసుకోలే మేము. ఇంత త్వరితగతిన వేసుకుంటూ పోతా ఉంటే తగుదలమ్మా అని చెప్పి ఇంకా రైతు బంధు డబ్బులు వేయలేదన్నమాట. లెక్కలతో సహా మొన్న చెప్పిన తర్వాత నోరు మూసుకున్నారు. రైతుకు సంబంధించినటువంటి బీమా నెలల తరబడి మీరు కట్టేవాళ్ళు కాదు. మేము రైతు బీమా కూడా కట్టేసాం. సంపూర్ణంగా 1,500 కోట్లు కట్టాలంటే 1,500 కోట్లు కట్టాం. మీరు 2019 నుంచి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మేము మొదటి 2 నెలల్లోనే ఆర్థిక వ్యవస్థను ఘాట్లో తీసుకొని వచ్చి ఒక ఆర్థిక క్రమశిక్షణతో మార్చి 1వ తారీఖు నాడు, 1st తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. పెన్షనర్లకు జీతాలు ఇచ్చాం. అనేక సంవత్సరాలుగా మీరు మొదటి వారంలో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం మేము సాధించిన విజయాలు. కేవలం 100 రోజుల్లోనే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి భవిష్యత్తుకు కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను కూడా అనేక రకాలుగా తయారు చేశాం. హైదరాబాద్ నగరం రాష్ట్రానికి తలమానికంగా ఉంటే నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న మూసీ నదిని పునర్జీవింపజేసి లండన్ నగరంలో ఉన్నటువంటి థేమ్స్ నది పరివాహక ప్రాంతంలాగా దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక చక్కటి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా అద్భుతంగా తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ మెట్రో రైలును విస్తరించే కార్యక్రమం మొదలుపెట్టాం. మీరు సర్వనాశనం చేసినటువంటి రైతులు ఇబ్బంది పెట్టిన ధరణిని సరిచేయటం కోసం కసరత్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కారం చేసేటువంటి దిశలో ముందుకు పోతూ ఉన్నాం. మీటింగ్ పెడతారు, రాక 3 నెలలు ఫామ్ హౌస్లో పడుకొని 3 నెలల తర్వాత బయటకు వచ్చి సమావేశం పెట్టి రాష్ట్రంలో కరెంటు పోతుందని మాట్లాడుతాం. మీరు సర్వనాశనం చేసిపోతే కరెంట్ని, డిస్కమ్స్ని, జెన్కోల్ని, పనికిరాని ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ఆ రకంగా కట్టి విపరీతమైనటువంటి భారం పడేటువంటి బొగ్గు రవాణా కోసం 350 కిలోమీటర్లు పైబడి బొగ్గు రవాణాతో విపరీతమైన ఖరీదు పెరిగేటువంటి యాదాద్రి పవర్ ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజలపైన భారం వేస్తూ ఉంటే కూడా దాన్ని కూడా సరిచేసి మళ్ళీ కరెంటు పోకుండా, కరెంటు రేట్లు పెంచకుండా, ఇంకో పక్కన 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా కరెంటు ఇబ్బంది లేకుండా, ఇప్పుడు కాదు రాబోయే రోజులకు కూడా ఇబ్బంది లేకుండా చక్కటి ప్రణాళికతో ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం ముందుకు పోతా ఉంది. 2030-31 కావాల్సిన పీక్ డిమాండ్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇన్ని రకాలుగా మనం ఈరోజు రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ ఆనాడు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అనేటువంటి ఆలోచన మర్చిపోకుండా వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాలు, 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలని వాళ్ళందరినీ పిలిచి నగరం నడిబొడ్డున పెద్ద సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం 3 నెలల్లో ఎవరైనా చేశారంటే కేవలం మన ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఎవరు చేయలే. ఈ రాష్ట్రం తెచ్చుకుంటారు.
ఏ నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చేశాం. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం. హైదరాబాద్ నగరానికి ఎటువంటి రుగ్మతలు లేకుండా అద్భుతంగా ఉండేటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న తన బిడ్డ క్షేమంగా ఉందనేటువంటి నమ్మకం ఉండేటట్టుగా లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ డ్రగ్ ఫ్రీ నగరంగా కూడా హైదరాబాద్ నగరాన్ని మార్చాలి. అంటే హైదరాబాద్ నగరంలో డ్రగ్ అనేటువంటి మాట ఎత్తితే తాట తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి బిడ్డ తల్లిదండ్రి ఇవాళ నిశ్చింతగా హైదరాబాద్ నగరంలో తన బిడ్డ క్షేమం గురించి ఆందోళన చెందకుండా ఉండేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక చేసి వాటి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాం. మేము ఇంత చక్కగా స్పష్టంగా ప్రజాపాలన ప్రజకి జవాబుదారితనంగా ఉండి పనిచేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా తగుదనమ్మా. బయటకు వచ్చి ఒక ఆయనేమో కరువు వచ్చింది, నీళ్ళు రాలేదు, వర్షాలు పడలేదు, వీళ్ళు వచ్చిన తర్వాత వర్షాలు బంద్ అయినాయి అంటాడు. ఓకే, వర్షాలు ఎప్పుడు పడతాయండి? వర్షాలు ఎప్పుడు పడతాయి? వానాకాలం జూన్ మాసంలో పడుతుంది. జూన్ మాసంలో ఎవరున్నారు అధికారంలో? మీరు కదా. మేము వచ్చింది చలికాలం డిసెంబర్లో, రేపు వచ్చేది ఎండాకాలం. అది అయిన తర్వాత కదా వచ్చేది వానాకాలం.